ఎకానమీ క్లాస్. మనము ఎకానమీలో బ్యాంకింగ్ చూస్తున్నాం కదా. బ్యాంకింగ్లో భాగంగా లాస్ట్ టైం బ్యాంకింగ్లో ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ జస్ట్ ఇంట్రొడక్షన్ వరకు వచ్చాం. సో ఈరోజు మనం ఆర్ఆర్బీస్ గురించి ప్రధానంగా చూద్దాం. అందరూ వచ్చేసినట్లుగా కదండి, స్టార్ట్ చేసేద్దాం. మనకి ఎకానమీ కూడా జీజేపీ బిడ్ బ్యాంక్లో స్టార్ట్ అవుతాయండి ఎంసీక్యూస్. సో దట్ మీరు ఎవరైతే ఒకవేళ జీజేపీ బిడ్ బ్యాంక్ అంటే ఫాలో అవ్వలేదు, సబ్స్క్రైబ్ అవ్వలేదు, లేకపోతే తెలియదు, నోట్ చేసుకోండి. డెఫినెట్గా మీకు అది హెల్ప్ఫుల్ అవుతాయండి. అది ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో వచ్చే ప్రతి వీడియో ఫాలో అవ్వండి. ఏ వీడియో మిస్ అవ్వద్దు. సో దట్ ఏ క్వశ్చన్ అనేది మీరు మిస్ అవ్వకపోతే డెఫినెట్గా ఎగ్జామ్స్లో అనేది యూజ్ అవుతుంటుంది, హెల్ప్ఫుల్ అవుతుంటుంది. ఎందుకంటే చాలా బిట్స్ చూడడం జరుగుతుంది. ఆబ్వియస్లీ ఎగ్జామ్స్లో వచ్చే మ్యాక్సిమం బిట్స్ అందులో నుంచే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందరూ వచ్చేసినట్టే కండి. ఆర్ఆర్బీస్ గురించి ఈరోజు చూద్దాం. రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి చూద్దాం. గుడ్ మార్నింగ్ అండి రవికుమార్, దివ్య, లక్ష్మి. సో మనం బ్యాంకింగ్ టాపిక్ చూస్తున్నప్పుడు మనం ఒక బ్యాంకింగ్లో వర్క్ చేస్తున్నట్టు బ్యాంకింగ్ షూస్ వేసుకోవాలండి. సో దట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. బ్యాంకింగ్ అని, ఎకానమీ అని, ఏ సబ్జెక్ట్ అన్న ఫర్ దట్ మ్యాటర్, సింపుల్గా ఫండమెంటల్గా అసలు ఏంటి అర్థం చేసుకోవాలి. మనం అది చాలా కష్టం అనే భావన పెట్టుకోకూడదు. సింపుల్గా మనం అర్థం చేసుకుంటే ఈజీగానే ఎవ్రీథింగ్ కామన్ మనకు రెగ్యులర్గా డే టు డేలో ఉండేవే. బ్యాంక్ మనం ఫ్రీక్వెంట్గా వాడతాం, నెట్ బ్యాంకింగ్ అవనివ్వండి, అయితే ఫిజికల్గా బ్యాంక్స్కి వెళ్తుంటాము. సో మనం చాలా అటాచ్డ్ ఉంటాం బ్యాంక్స్తో. అందుకని మనం బ్యాంకింగ్ గురించి తెలియాలి మనకి. సో స్టార్ట్ చేసేద్దామండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ మనకి లాస్ట్ క్లాస్లో నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. నేను బ్రీఫ్గా ఇక్కడ మీకు మళ్ళీ చెప్తాను ఆర్ఆర్బీస్ గురించి. మనకి బ్యాంక్స్ నేషనలైజేషన్ అనేది 1969లో జరిగింది. ప్రధానమైన 14 బ్యాంకుల్ని జాతీయకరణం చేసింది ప్రభుత్వం. కాకపోతే జాతీయకరణం చేసినప్పటికీ ఆశించిన రీతిలో గ్రామీణ పరపతి అనేది అందుబాటులోకి రావట్లేదు. రూరల్ క్రెడిట్ అనేది భారతదేశంలో ఎక్కువ శాతం వారు అప్పట్లో రూరల్ ఏరియాస్లో ఉండేవారు, గ్రామీణ ప్రాంతాల్లో. మరి అట్లాంటి వాళ్ళకి సకాలంలో రుణాలు అందుతేనే వ్యవసాయానికి కానివ్వండి, కుటీర పరిశ్రమలకు కానివ్వండి, వేటికన్నా వాళ్ళ జీవనం అనేది ముందుకు సాగుద్ది. కానీ రుణం అనేది ఆ రోజుల్లో గ్రామీణ ప్రజలకి అందుబాటులో వచ్చేది కాదు. ఎందుకంటే ప్రధానంగా బ్యాంక్స్ అనేవి పెద్ద పెద్ద నగరాల్లో లొకేట్ అయి ఉన్నది. ఎవరైతే బిజినెస్ రంగంలోనూ ష్యూరిటీని పెట్టగలుగుతారో వాళ్ళకే రుణాలు ఇవ్వడం జరిగేది. దానితో అసలు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఆర్థిక వ్యవస్థలో చేయాల్సిన పాత్ర సరిగ్గా చేయట్లేదు. అందుకని చెప్పి ప్రభుత్వం ఏం చేశారు అంటే, మరి గ్రామీణ ప్రదేశాలలో కూడా రుణాలు అందుబాటులోకి వచ్చి గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ రంగంలో భాగస్వామ్యం చేయడానికి ఏమన్నా మార్గాలు సూచించండి అని ప్రభుత్వం 1975లో నరసింహం కమిటీ అనేది ఏర్పాటు చేశారు. నరసింహం కమిటీ 1975. ఈ నరసింహం కమిటీ రిపోర్ట్స్ 1975లోనే ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ ఏం చెప్పిందంటే, ఆల్రెడీ మనకి ఏవైతే ఉన్నాయో బ్యాంకులు, ఈ వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, అవి ప్రధానమైన నగరాల్లో ఉంటూ వాటి యొక్క ప్రధానమైన ధ్యేయం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ బ్యాంక్స్కి, కమర్షియల్ బ్యాంక్స్కి పేరులోనే ఉంది కమర్షియల్. కాబట్టి వాటి యొక్క ప్రధాన ధ్యేయం లాభాలు తీసుకురావడం. మరి లాభాలు రావాలి అనేది ప్రధాన ధ్యేయం అన్నప్పుడు రూరల్ ఏరియాస్లో పెట్టాలి, రూరల్ ఏరియాస్కి తక్కువ వడ్డీకి అప్పులు ఇవ్వాలి, ఇటువంటి ఆబ్జెక్టివ్స్ వాళ్ళకు ఉండదు. అందుకని చెప్పి మనము ఈ ఆల్రెడీ ఉన్న కమర్షియల్ బ్యాంక్స్కి ఈ యొక్క రూల్స్ అనేవి పెట్టకండి, వాళ్ళకి ఫోర్స్ చేయకండి. ఈ గ్రామీణంలోని బ్యాంకుల కోసం సపరేట్ ఒక కేటగిరీ ఆఫ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయండి అని కమిటీ సూచించింది. సో నరసింహం కమిటీ ఏం సూచించింది అంటే, గ్రామీణ ప్రాంతాల్లో మనకి సపరేట్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయండి అని సూచించింది. సో నరసింహం కమిటీ ఇచ్చిన సూచిక మేరకు ప్రభుత్వము సెప్టెంబర్ 1975లో ఒక ఆర్డినెన్స్ని తీసుకుని వచ్చారు. ఆర్డినెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్ సమావేశంలో ఉంటే చట్టం చేయగలుగుతుంది పార్లమెంట్ సమావేశంలో ఉన్నప్పుడు. కానీ మరి పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు చట్టం చేయాలి అంటే ఎట్లా? రాష్ట్రపతి చట్టం చేస్తాడు సైన్ పెట్టి, దాన్నే ఆర్డినెన్స్ అంటాం. అయితే
మళ్ళీ పార్లమెంట్ సమావేశానికి వచ్చిన తర్వాత రాష్ట్రపతి చేసినటువంటి ఆర్డినెన్స్ని వాళ్ళు పాస్ చేయాలి, అప్పుడు అది చట్టం అవుతుంది అనమాట. మరి ఈ టైంలో పార్లమెంట్ అనేది సమావేశంలో లేదు కాబట్టి, మరి ఇది ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే దీన్ని అమలు చేయాలి కాబట్టి ప్రభుత్వం సెప్టెంబర్ 1975లో ఆర్డినెన్స్ రూపంలో ఆర్ఆర్బీస్ని ఏర్పాటు చేసింది. సో ఆర్ఆర్బీస్ ఎప్పటి నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయ్యాయి, ఎప్పటి నుంచి ఏర్పాటు అయ్యాయి అంటే ఆర్ఆర్బీస్ అనేవి ఎప్పుడు ఏర్పాటైనాయి అంటే గాంధీ జయంతి రోజు 1975 2 అక్టోబర్ 1975 రోజు ఆర్ఆర్బీస్ అనేవి ఏర్పాటు అయినాయి. ఓకే కదండి, 2 అక్టోబర్ 1975 రోజు ఆర్ఆర్బీస్ అనేవి ఏర్పాటైనాయి. వీటి యొక్క మోటో ఏంటి, ఏ ధ్యేయంతో ఏర్పడ్డాయి అంటే క్రెడిట్ ఎట్ యువర్ డోర్ స్టెప్, మీ ఇంటి తలుపుల ముందే రుణాల సదుపాయం, క్రెడిట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే మోటోతో ఆర్ఆర్బీస్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి ఏర్పడ్డాయి. అయితే మనకి ఆర్డినెన్స్ని మరి చట్టం చేయాలి కదండి తర్వాత ప్రభుత్వము. సో చట్టం ప్రభుత్వం ఎప్పుడు చేసింది అంటే 1976లో చేసింది. దాన్నే ఏమంటారు ఆ చట్టంని అంటే ఆర్ఆర్బి యాక్ట్ 1976. చాలామంది ఈ పాయింట్ నోట్ చేసుకోవాలండి. చాలామంది లైక్ ఆర్ఆర్బీస్ అనేవి ఈ చట్టం ద్వారా ఏర్పడ్డాయి అని చెప్పి గ్రహించరు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి అవి 1976లో చేసినటువంటి ఆర్ఆర్బీ చట్టం నుంచి ఏర్పడ్డాయి. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, నేను ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నాను, ఆర్ఆర్బీస్ అనేవి ఆర్ఆర్బీ యాక్ట్ 1976 ద్వారా ఏర్పడ్డాయి అంటే అక్కడ స్ట్రెస్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఏదన్నా ఒక సంస్థ చట్టబద్ధతతో ఏర్పడింది అనుకోండి, ఆ సంస్థలో ఏమన్నా మార్పులు చేర్పులు చెయ్యాలి అంటే ఈజీగా ఏది పడితే అది చేసేయడానికి వీలుండదు. ఒకవేళ ఆర్ఆర్బీస్లో కనుక చేంజ్ చేయాలి, మార్పులు చేయాలి అంటే ఖచ్చితంగా పార్లమెంట్ మళ్ళీ ఈ చట్టంలోని సవరణలు చేయడం ద్వారానే చేయగలుగుతాం. అంటే ఏదన్నా ఒక సంస్థకి చట్టబద్ధత ఉంది అంటే ఆ సంస్థకి అధికారం ఎక్కువ ఉంది. ఆ సంస్థలో ఒకవేళ మార్పులు చేర్పులు చేయాలి, అధికారం తగ్గించాలి, ఏమైనా చేయాలి అంటే పార్లమెంటు చట్టం రూపంలో మాత్రమే చేయగలుగుతుంది అని అర్థం వస్తుంది అనమాట. అది ఇంపార్టెన్స్. ఈ ఆర్ఆర్బీ యాక్ట్ 1976 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే అది. కాబట్టి ఆర్ఆర్బీస్ అనేవి ఆర్ఆర్బీ యాక్ట్ 1976 ద్వారా ఏర్పడ్డాయి అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ప్రధానంగా 5 ఆర్ఆర్బీస్ని ఏర్పాటు చేశారు. స్టార్టింగ్లో ప్రధానంగా 5 ఆర్ఆర్బీస్ని యాక్ట్ చేశారు, స్థాపించారు. ఫస్ట్ది ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని ముర్దాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశంలోనే ఫస్ట్ ఆర్ఆర్బీ. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. భారతదేశంలోనే ఫస్ట్ ఆర్ఆర్బీ ఇది. ఈ బ్యాంకు పేరు ప్రథమ బ్యాంక్ అన్నమాట. మనకి మన భారతదేశంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి ఆర్ఆర్బీ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఏది అని అడుగుతాడు ఎగ్జామ్లో. అప్పుడు మనము ప్రథమ బ్యాంక్ అనాలి. ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఇది ఉత్తరప్రదేశ్లోని ముర్దాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇది ఫంక్షనింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసింది, ఇది ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు దీని యొక్క ఫంక్షన్స్ అనేది స్టార్ట్ చేసింది అంటే గాంధీ జయంతి రోజు 2 అక్టోబర్ 1975 రోజు స్టార్ట్ చేసింది ప్రథమ బ్యాంక్ ఫంక్షన్స్. నెక్స్ట్ ఈ ప్రథమ బ్యాంక్కి స్పాన్సర్ ఎవరు చేశారు? ఆర్ఆర్బీస్కి స్పాన్సర్ అని ఉంటారండి, నేను చెప్తాను అది మీకు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి పాయింట్. ఈ ప్రథమ బ్యాంక్కి సిండికేట్ బ్యాంక్ అనేది స్పాన్సర్ చేసింది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండవ ఏర్పాటైన ఆర్ఆర్బీ ఏది అంటే యూపీలోని గోరఖ్పూర్లో ఏర్పడింది. ఈ ఫస్ట్ది ఒక్కటే ఇంపార్టెంట్ అండి, ఇవి అవసరం లేదు, జస్ట్ మీకు లిస్ట్ ఇస్తున్నా ఎక్కడెక్కడ ఏర్పడ్డది అని చెప్పి. సెకండ్ది గోరఖ్పూర్లో ఏర్పడింది ఆర్ఆర్బీ. మూడోది బిహానీలో ఏర్పడిందండి. బిహానీ అండి, బిర్యానీ కాదు, బిహానీ. ఇది ఎక్కడ అంటే హర్యానాలో ఉంటుంది బిహానీ. ఫోర్త్ రాజస్థాన్లోని జైపూర్లో ఏర్పడింది. ఫిఫ్త్ వెస్ట్ బెంగాల్లోని మాల్టా అనే ప్రాంతం ఉంటుంది. మాల్టా వెస్ట్ బెంగాల్లో 5వ బ్యాంక్ ఆర్ఆర్బీ అనేది ఏర్పడింది. సో ఇవి మొట్టమొదటిగా ఏర్పడిన 5 ఆర్ఆర్బీస్. అందులో ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓకే కండి పాయింట్స్ అన్ని.
మనం ఆర్ఆర్బికి చట్టబద్ధత ఉంది అని మనం చూసాం. ఆ చట్టబద్ధత ఉండడం వల్ల దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది కూడా మనము చూడడం జరిగింది. ఇప్పుడు ప్రధానమైనది అసలు ఈ ఆర్ఆర్బికి ఎవరెవరు డబ్బులు ఇస్తారు, ఇవి ఎట్లా, దీనికి ఫండ్స్ ఎట్లాగా అని చూద్దాం. ఫండ్స్ ఆఫ్ ఆర్ఆర్బి అంటే ఈ ఆర్ఆర్బీస్ ఏర్పడడానికి కావాల్సిన డబ్బులు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనేది చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అండి. మరి ఆర్ఆర్బీస్కి కావాల్సిన డబ్బులు మనకి 3 రూపంలో వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది ఇస్తారని రవితేజ గారు అడుగుతున్నారు. షూర్ అండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏంది అనేది మీకు నేను చెప్తాను ఆర్ఆర్బీస్ గురించి ఈరోజు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మనం దీనికి కావాల్సిన కాన్సెప్ట్ చూస్తున్నాం ఫస్ట్. సో ఫండ్స్ ఆఫ్ ఆర్ఆర్బి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. ఆర్ఆర్బిలో ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ సంపత్ క్షేత్ర గారు ఇక్కడ చూడండి, మీరు సార్ అక్టోబర్ 2, 1975 అంటున్నారు, ఆర్ఆర్బి యాక్ట్ 1976 అంటున్నారు, అది ఎలా అంటున్నారు? అదేనండి, సెప్టెంబర్ 1975లోనే మనం ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చాం. అంటే అప్పటి నుంచి అమలు ఉన్నట్టు ఆ చట్టం, కాకపోతే పార్లమెంట్ దాన్ని 1976లో చట్టం చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం 2 అక్టోబర్ 1975లోనే ఏర్పడ్డాయండి ఆర్ఆర్బీస్. అవి ఏర్పడిన తర్వాత ఈ ఆర్డినెన్స్ చట్టంలాగానే ఆర్డినెన్స్, కానీ పార్లమెంట్ సమావేశం అయినప్పుడు ఇది చట్టరూపం చేశారనమాట 1976లో. సో మీ క్వశ్చన్ క్లియర్ అయింది అనుకుంటండి. కిరణ్ వర్ణ గారు ప్రెసెంట్ ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు 43 ఉన్నాయండి, అవన్నీ చూస్తాం మనం లిస్ట్. సో ఫస్ట్ మనం ఫోకస్ కాన్సెప్ట్ అని చేద్దాం. ఇవన్నీ లిస్ట్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ అవన్నీ మనం చూద్దాం ఆర్ఆర్బీస్కి సంబంధించి. ఫస్ట్ మనం ఆర్డర్లో వెళ్దాం. అసలు ఆర్ఆర్బీస్ అంటే ఏంటి, దానికి ఫండింగ్స్ ఎట్లా, వాటికి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎంత, ఎవరి పాత్ర ఎంత ఉంటుంది అని. ఆర్ఆర్బీస్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి 50% వాటా ఉంటుంది. అంటే 50% డబ్బు ఆర్ఆర్బీస్కి కావాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కదండి, స్టేట్ గవర్నమెంట్, ఇవి 15%. ఏ రాష్ట్రంలో అయితే ఆ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పడ్డాయో ఆ రాష్ట్రం 15% డబ్బులు అనేది ఇస్తుంది. నెక్స్ట్ మిగతా 35% ఎవరిస్తారంటే ఏదో ఒక బ్యాంకు స్పాన్సర్ తీసుకోవాలండి, అంటే దత్తత తీసుకున్నట్టు అనమాట, ఒక ఇండైరెక్ట్గా. సో ఏదో ఒక కమర్షియల్ వాణిజ్య బ్యాంకు, పెద్ద బ్యాంకులు ఉంటాయి కదా, ఎస్బీఐ అవనివ్వండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవనివ్వండి, బ్యాంక్ ఆఫ్ బరోడా అవనివ్వండి, ఇట్లాంటి బ్యాంక్స్ మనకి దత్తత తీసుకుంటాయి, ఆర్ఆర్బీస్ని స్పాన్సర్ చేస్తాయి. ఆ స్పాన్సర్ చేసే బ్యాంకులు 35% అనేది డబ్బు వెచ్చిస్తాయి ఆర్ఆర్బీస్కి కావాల్సిన వాటిలో. ఇందాక మనం ఈ స్పాన్సర్ బ్యాంకే చూసామన్నమాట. ఏంటి, ప్రథమ బ్యాంక్కి ఒక స్పాన్సర్ బ్యాంక్ ఎవరు అంటే సిండికేట్ బ్యాంక్. ప్రతి ఆర్ఆర్బీస్కి ఒక స్పాన్సర్ బ్యాంక్ అనేది ఉంటుంది. సో ఇది ఫండ్స్కి గురించి అండి, ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఆర్ఆర్బీస్ ఏ రకంగా ముందుకెళ్ళాయి అనేది చూద్దాం. ఓకే, ఆర్ఆర్బీస్ 1975 నుంచి ఏర్పడ్డాయి. 1976లో చట్ట రూపంలో కూడా అయ్యింది. ఆర్ఆర్బీస్ మరి ఆశించిన తీరులో ముందుకు వెళ్తున్నాయా అంటే ఆబ్వియస్లీ వెళ్ళలేవండి. ఎందుకు వెళ్ళలేవు ఆర్ఆర్బీస్ అనుకున్న దృష్టిలో అంటే సింపుల్, మనకి ఆర్ఆర్బీస్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. పెద్ద పెద్ద నగరాల్లో బిజినెస్ సంస్థలకు డబ్బులు ఇస్తేనే తిరిగి రావట్లేదు, అవి మొండి బకాయిలుగా తయారవుతున్నాయి, బ్యాంకులు నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి అట్లాంటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చినప్పుడు అవి తిరిగి వచ్చే ఛాన్స్ ఇంకా తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. రూరల్ ఏరియాస్ అంటే అక్కడ లోకల్ పాలిటిక్స్ ఉండొచ్చు, గ్రామీణ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. దానితో గ్రామీణ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి, తీవ్ర నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి గ్రామీణ బ్యాంకులు. మరి ఇట్లాగా నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి, దీన్ని మరి బాగు చేయాలి అంటే ఎట్లా అని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది అంటే ఒక కమిటీని వేసింది. సో ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీస్ 75లో ఏర్పాటైన 1987 సిచ్యువేషన్ చూద్దాం, పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనకి స్టార్టింగ్ 5 ఆర్ఆర్బీస్ని ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా డిఫరెంట్ ఆర్ఆర్బీస్ని యాడ్ చేస్తూ ఉన్నారు. 87 వచ్చేసరికి మన భారతదేశంలో 196 రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేవి పనిచేస్తున్నాయండి. అప్పటికి 87కి 196 రీజనల్ రూరల్ బ్యాంక్స్ వర్ వర్కింగ్. 196 రీజనల్ రూరల్ బ్యాంక్స్ వర్ వర్కింగ్ అనమాట 1987 వచ్చేసరికి. అయితే మరి ఇందులో దాదాపుగా 170 బ్యాంకులు దాకా నష్టాల్లో ఉన్నాయి. ఆ పరిస్థితి చాలా అంటే హెల్దీ పరిస్థితి కాదు ఎకానమీ పరంగా, ఆర్థిక శాఖ పరంగా.
అందుకని చెప్పి ప్రభుత్వం ఏం చేసింది, మరి ఆర్ఆర్బీస్ అనేవి హ్యూజ్ లాసెస్ అవుతున్నాయి ఎన్పిఎస్ వల్ల, మొండి బకాయిల వల్ల. మరి వీటిని ఏ విధంగా బాగుపరచాలి అని చెప్పి ప్రభుత్వము ఒక కమిటీని వేసింది 1989లో. ఇంపార్టెంట్ కమిటీ అండి కమిటీ. ఆ కమిటీనే ఖుస్రో కమిటీ అన్నమాట. ఖుస్రో కమిటీని ఏర్పాటు చేసింది. ఖుస్రో కమిటీ ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఈ పరిస్థితిని అధ్యయనం చేసి మాకు తగిన సూచనలు చేయండి అని చెప్పి ప్రభుత్వం 1989లో ఖుస్రో కమిటీ అనేది ఏర్పాటు చేసింది. ఖుస్రో కమిటీ ప్రధానంగా 2 సూచనలు చేసింది. మొదటి సూచన ఏం చేసిందంటే, మనకి 196 గ్రామీణ బ్యాంకులు అవసరం లేదు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అవసరం లేదు. మీరు ఆ బ్యాంక్స్ని విలీనం చేసి తక్కువ బ్యాంకులుగా చేసుకోండి. దానితో ఒక్కొక్క బ్యాంకుకున్న మూలధనం పెరుగుతుంది, వాటికున్న బ్రాంచులు పెరుగుతాయి, వాటికున్న నష్టాలు అవి అబ్జార్బ్ చేసుకోగలుగుతాయి, నష్టాలని ఓర్చుకోగలుగుతాయి, భరించుకోగలుగుతాయి. అందుకనే బ్యాంకుల్ని విలీనం చేసి పెద్ద బ్యాంకులు, కొన్ని బ్యాంకులే ఉంటే సరిపోతాయి, కాకపోతే పెద్ద బ్యాంకులుగా ఉంటే బాగుంటుంది. బ్యాంకుల్ని విలీనం చేయండి. మెర్జ్ లాస్ మేకింగ్, నష్టంకి గురవుతున్న రీజనల్ రూరల్ బ్యాంక్స్ని విలీనం చేయండి, మెర్జ్ చేయండి అని చెప్పి ఖుస్రో కమిటీ మొదటి రికమెండేషన్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెండవ రికమెండేషన్, ఇంపార్టెంట్ రికమెండేషన్ అండి. ఖుస్రో కమిటీ ఇచ్చిన సూచన. ఖుస్రో కమిటీ సూచన ఏం చెప్పింది అంటే, క్యాపిటల్ ఎడక్వసీ రేషియో, క్యాపిటల్ ఎడక్వసీ రేషియో సిఏఆర్, ఇదేంటో చెప్తాను మీకు. క్యాపిటల్ ఎడక్వసీ రేషియో అనేది 5% అనేది ఉంచండి అని చెప్పింది. సో ఖుస్రో కమిటీ క్యాపిటల్ ఎడక్వసీ రేషియో 5% ఉంచండి అని చెప్పింది. సో ఇక్కడ మనకి క్యాపిటల్ ఎడక్వసీ రేషియో సిఏఆర్ అంటే ఏమిటో ఫండమెంటల్గా తెలియాలి. అప్పుడే ఖుస్రో కమిటీ ఇచ్చిన సూచన 5% మెయింటైన్ చేయండి అని అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము క్యాపిటల్ ఎడక్వసీ రేషియో పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. దీన్ని సిఏఆర్ అంటాం. దీన్నే మనం ఏమంటామంటే, సిఏఆర్నే ఆల్సో నోన్ యాజ్, సిఏఆర్నే మనం ఏమంటామంటే సిఆర్ఏఆర్ అని కూడా అంటాము. సిఆర్ఏఆర్ అంటే ఏంటి అంటే, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. సిఏఆర్ అన్నా సిఆర్ఏఆర్ అన్నా ఒకటేనండి. సిఏఆర్ అన్నా సిఆర్ఏఆర్ అన్నా ఒకటే. క్యాపిటల్ ఎడక్వసీ రేషియో అన్న, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అన్న ఒకటే. సో ఇదేంటో మీకు నేను క్లియర్గా చెప్తాను, ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ యొక్క ఆస్తులు, మూలధనం అని ఉంటుంది, దాన్ని మనము క్యాపిటల్ అంటాం. అంటే బ్యాంకు కొంత మూలధనంని మెయింటైన్ చేయాలి, క్యాపిటల్ని మెయింటైన్ చేయాలి. ఏ రకంగా మెయింటైన్ చేయొచ్చు మరి బ్యాంక్ ఆ మూలధనంని అంటే, క్యాష్ రూపంలో మెయింటైన్ చేయొచ్చు, గోల్డ్ రూపంలో మెయింటైన్ చేయొచ్చు, గవర్నమెంట్ ప్రభుత్వ సెక్యూరిటీస్ అని ఉంటాయి, గవర్నమెంట్ బాండ్స్ అంటాం, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో మెయింటైన్ చేయొచ్చు, స్థిరచర ఆస్తుల రూపంలో కూడా మెయింటైన్ చేయొచ్చు. అవి గవర్నమెంట్ యొక్క మూలధనం, క్యాపిటల్ అవుతుంది. మరి గవర్నమెంట్ యొక్క ఆస్తులు అని దేన్ని అంటాం మనము, గవర్నమెంట్ యొక్క అసెట్స్ అని దేన్ని అంటామంటే, బ్యాంకింగ్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము బ్యాంకులు ఏవైతే ఉంటాయో బ్యాంకుల యొక్క అప్పులు ఉంటాయి కదా, అంటే బ్యాంకులు వేరే వాళ్ళకి ఇచ్చే అప్పులు ఉంటాయి కదా, ఇక్కడ మనము బ్యాంక్ యొక్క అప్పులని బ్యాంక్ యొక్క ఆస్తులు అంటాం. అంటే ఇది కొంచెం ఫన్నీగా ఉంటుందండి బ్యాంకింగ్లో. బ్యాంకులు చెల్లించే అప్పులు బ్యాంకుల యొక్క ఆస్తులుగా చెప్తారు. ఎందుకు మరి, తిరిగి కొంతకాలం తర్వాత అవి బ్యాంకుకి రావాల్సిన డబ్బులే కాబట్టి మరి అది బ్యాంక్ ఆస్తిలాగే పరిగణంలోకి తీసుకుంటారు. సో బ్యాంకు ప్రజలకి ఇచ్చే అప్పులను బ్యాంక్ యొక్క అసెట్స్గా పరిగణిస్తారు. మరి బ్యాంక్ ఇచ్చే లోన్ అంటే ఖచ్చితంగా అది రిస్కే కదండి. ఇప్పుడు ఒక బ్యాంకు ఒక మనిషికి లోన్ ఇచ్చిందంటే ఆ మనిషి ఎంత సంపన్నుడైనా అవనివ్వండి, ఎంత క్రెడిట్ వర్ది అన్నా అవనివ్వండి, ఎంతైనా సరే ఒక అప్పు ఒక వ్యక్తికి ఇచ్చాము అంటే ఆ అప్పు రిస్కీతో కూడినది అని చెప్పి ఉంటుంది. అందుకనే వాటిని బ్యాంకులు ఏదైతే అప్పులు ఇస్తుందో వాటిని రిస్కీ అసెట్స్ అంటాం. ఎందుకు, ఛాన్సెస్ ఉన్నాయి ఆ అప్పు తీసుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి కట్టకుండా ఎగిరిపోవచ్చు అనే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ అప్పులని రిస్కీ అసెట్స్ అంటాం, బ్యాంక్ యొక్క రిస్కీ అసెట్స్ అంటాం. సో సిఏఆర్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ 100 రూపాయలు అప్పులుగా ఇచ్చింది అనుకోండి జనాలకి,
అప్పుడు బ్యాంక్ యొక్క ఈ 100 ఏమవుతుంది, రిస్క్ ఎసెట్స్ అవుతుంది. బ్యాంక్ యొక్క రిస్క్ ఎసెట్స్ అంటే అప్పులు, రిస్క్ ఎసెట్స్ అంటే అప్పులు అనమాట. సో బ్యాంక్ ఒక 100 రూపాయలు కనుక అప్పుల రూపంలో ప్రజలకు ఇస్తే ఆ 100 రూపాయల్లో 5 రూపాయలు కనీసం ప్రభుత్వానికి ఈ రూపంలో మూలధనంగా ఆ బ్యాంక్ కనీసం ఆ 5 రూపాయలు ఈ రూపంలో ఉంచుకోవాలి బ్యాంక్ దగ్గర. ఎందుకు అంటే చాలా మందికి ఇచ్చిన ప్రజలకి 100 రూపాయల అప్పులు ఎవరన్నా కట్టకపోయినా, ఎవరన్నా మొండి బకాయిగా చేసినా ఈ బ్యాంకుకి ఈ రూపం ఏదైతే ఉందో ఇది ఉండడం వల్ల ఎవరైనా సరే డిపాజిట్ చేసుకున్న వ్యక్తులు ఎప్పుడైనా సడన్గా డబ్బులు అడిగినా ఏమడిగినా ఇది బ్యాంకుకు ఉపయోగపడుతుంది. కొంతమంది కట్టకపోవడంతో అప్పు బ్యాంక్ అనేది దివాలా తీయకుండా ఉండడానికి బ్యాంకు మొత్తం ఇచ్చిన అప్పులో కొంత శాతం అనేది ఈ 5 రూపాయలు ఏదైతే ఉందో అది మూలధనం రూపంలో పెట్టాలి, అది మూలధనం రూపంలో పెట్టాలి. ఇది చెప్పేదే క్యాపిటల్ అడెక్వసీ రేషియో. క్యాపిటల్ అంటే మూలధనం, ఇది ఎంత పెట్టాలి రేషియో అనమాట. దేనికి రేషియో ఇది? క్యాపిటల్ టు రిస్క్ రేషియో అన్నాను. అందుకే క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ రేషియో అంటే క్యాపిటల్ ఎంత ఉంచాలి, ఎంత దాంట్లో నువ్వు ఎంత రిస్క్ అప్పులు ఇచ్చావు, రిస్క్ వెయిటెడ్ ఎసెట్స్. సో నువ్వు ఇచ్చిన బ్యాంకు ఇచ్చిన రిస్క్ ఎసెట్స్లో అప్పులలో ఎంత శాతం, ఎంత పర్సంటేజ్ నువ్వు మూలధనం మెయింటైన్ చేయాలి అని చెప్పేదే క్యాపిటల్ అడెక్వసీ రేషియో. కుస్రో కమిటీ ఏం చెప్పింది? 5% మెయింటైన్ చేయమని చెప్పింది. అంటే నువ్వు ఒకవేళ 100 రూపాయలు అప్పిస్తే నువ్వు ఖచ్చితంగా 5 రూపాయలు నీకు మూలధనం రూపంలో ఉండాలి. అప్పుడు ఎవరన్నా కట్టకపోయినా అప్పు మొండి బకాయిలు అయినా నువ్వు తట్టుకోగలుగుతావు బ్యాంకు అని చెప్పింది అనమాట. ఇవన్నీ ఎందుకు అంటే రెగ్యులేషన్స్, నియంత్రణలు. ఎందుకు? ఎప్పుడన్నా మొండి బకాయిలు ఎక్కువగా అయినప్పుడు సడన్గా చాలామంది బ్యాంక్ యొక్క అప్పులు కట్టకపోయినా బ్యాంకు దివాలా తీయకూడదు. ఎందుకంటే మన మార్కెట్లో జనరల్గా ఒక కంపెనీయో, ఒక పెద్ద కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఒక సంస్థ అవ్వచ్చు, ఎవరైనా దివాలా తీస్తే పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఆర్థిక శాఖలో. కానీ ఒక బ్యాంకు కనుక దివాలా తీస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం ఉంటుందండి. ఒక బ్యాంకు దివాలా తీస్తే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పి బ్యాంకులకి ఫుల్ నియంత్రణ చేయాలన్నమాట. దాంట్లో భాగంగానే ఈ క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనే కాన్సెప్ట్ తీసుకురావడం అయింది. దీని గురించి నేను మళ్ళీ మీకు క్లియర్గా మళ్ళీ ఈ టాపిక్ మనకు వస్తుంది. బేసల్ నార్మ్స్ అని మనం చదువుతాము. సో ఏ విధంగా ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి, అవి బ్యాంక్స్ పైన ఏ విధంగా నియంత్రణలు పెడతాయి, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్. అప్పుడు నేను మళ్ళీ ఈ సిఏఆర్ గురించి చెప్తాను. ప్రస్తుతం మనం ఎంత సిఏఆర్ని మెయింటైన్ చేయాలని ఆర్బీఐ చెప్తుంది, ఇంటర్నేషనల్ ప్రకారం ఎంత ఉండాలి అని చెప్పారు. అవన్నీ మనం మళ్ళీ చూస్తాం. జస్ట్ ఇక్కడ కుస్రో కమిటీ 5% ఉండాలి సిఏఆర్ అని సూచించారు కాబట్టి అది మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఈ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్, ఇప్పుడు కుస్రో కమిటీ ఈ 2 సూచనలు చేసిందండి. కుస్రో కమిటీ మెర్జ్ చేయండి అని చెప్పింది, ఇది చెప్పింది. మరి మెర్జ్ చేసేయండి అంటే ప్రభుత్వం వింటుందా? వినదు. అయ్యో బాబోయ్, ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులు మెర్జ్ చేయండి, విలీనం చేసేయండి అంటే జనాలు అంటే నచ్చదు, మరి ఓట్లు పోతే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి కుస్రో కమిటీని పక్కన పెట్టడం జరిగింది ప్రభుత్వానికి. అప్పుడు గవర్నమెంట్ కుస్రో కమిటీ ఇచ్చిన సూచన అనేది పాటించలేదు. మళ్ళీ ప్రభుత్వం ఏం చేసింది? కుస్రో కమిటీ నువ్వు వద్దు, నువ్వన్నీ ప్రభుత్వానికి ఓటు బ్యాంకులు పోయే సూచనలు చేస్తున్నావు, మేము వేరే కమిటీని వేసుకుంటామని 1990లో గవర్నమెంట్ ఇంకొక కమిటీని ఏర్పాటు చేసింది. ఏంటి ఆ కమిటీ అంటే నరసింహం కమిటీ. నరసింహం కమిటీ. ఈ నరసింహం కమిటీ ఎందుకు అంటే ఓవరాల్గా బ్యాంకింగ్ వ్యవస్థని బాగుపరచడానికి, మెరుగుపరచడానికి, బలంగా తయారు చేయడానికి ఈ కమిటీని వేశారు 1990లో. నరసింహం కమిటీ ఓవరాల్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ కోసం. నరసింహం కమిటీ ఏం చెప్పింది? ఆబ్వియస్లీ ఏదైతే ఉందో ఫ్యాక్ట్ అదే చెప్తారు కదండి. గవర్నమెంట్కి నచ్చలేదు అన్నంత మాత్రాన వీళ్ళు వేరేది ఎందుకు చెప్తారు? నరసింహం కమిటీ కూడా బాబు నీ ఆర్ఆర్బీస్ మరి లాసుల్లో ఉన్నాయి, ఏ పర్పస్ కోసం, లాజిక్కే లేదు, నువ్వు లాస్ మేకింగ్ ఆర్ఆర్బీస్ని ఎందుకు విలీనం చేయకుండా అట్లాగా లాసుల్లోనే నడిపిస్తున్నావు, మాకైతే అర్థం అవ్వట్లేదు. మమ్మల్ని మీరు సూచనలు చేయమన్నారు, మేము చెప్పేది ఒకటే, ఏంటి ఆ లాస్ మేకింగ్ ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మెర్జ్, విలీనం చేసేయండి అని చెప్పి నరసింహన్ కమిటీ కూడా సూచించింది. ప్రభుత్వం ఆలోచించింది, ఏంది అందరూ విలీనం అంటున్నారు, సరే చూద్దాము అని కొంతకాలం అయిన తర్వాత ఇంకొక కమిటీని వేశారు, ఏదైనా కొత్తగా చెప్తారేమో అని. ఎన్ని కమిటీలు వేసినా ఉన్న మ్యాటర్ను వదిలేసి కొత్తగా ఎట్లా చెప్తారు? సో ఇక్కడ 2001లో ఎవరిని వేశారు? వ్యాస్ కమిటీ. ఈ డేట్స్
ఈ కమిటీస్ ఇంపార్టెంట్ అండి. వ్యాస్ కమిటీని వేశారు. వ్యాస్ కమిటీ ఎందుకు వేశారు? ఈ ఆర్ఆర్బీస్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎలా బలపరచాలి అని చెప్పి ఈ కమిటీని వేశారు. ఈ కమిటీ ఏం సూచించింది? నాకైతే అర్థం అవ్వట్లేదు, మీరు ఇన్ని లాస్ ఆర్ఆర్బీస్ ఎందుకు ఉంచుతున్నారో దయచేసి విలీనం చేయండి అని చెప్పారు వీళ్ళు కూడా. దీంతో ప్రభుత్వానికి అర్థమైంది సిచ్యువేషన్. అరే ఎవరిని ఏర్పాటు చేసినా ఒకటే స్టోరీ టేప్ రికార్డర్లకు చెప్తున్నారు అంటే ప్రాబ్లం వాళ్ళ దగ్గర అనుకున్న నిన్నాలు, బట్ అందరూ ఒకటే చెప్తున్నారు వినట్లేదు అంటే ప్రాబ్లం నా దగ్గర. సో నేను బ్యాంకులు ఈ ఆర్ఆర్బీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విలీనం చేయడం మొదలు పెట్టాలి అని అప్పుడు ప్రభుత్వం నిద్ర లెగిసిందనమాట. అప్పటి నుంచి మెల్లిగా మొదలు పెట్టారు బ్యాంకులు విలీనం చేయడము. దాంతో మళ్ళీ 2009లో చక్రవర్తి కమిటీ అనేది ఏర్పాటు చేశారు. చక్రవర్తి కమిటీ 2009. చక్రవర్తి కమిటీ కూడా ఏం సూచించింది? మీరు విలీనం చేయడం అయితే మొదలు పెట్టారు కానీ మీరు నత్తనడకలో అది ముందుకు వెళ్తున్నారు, అట్లాగా కాదు, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని త్వరగతం చేయండి, ఫాస్ట్గా చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ లాసెస్కి గురి కారు అని చెప్పి ఈ కమిటీ కూడా ఆర్ఆర్బీస్ని విలీనం చేయమని చెప్పింది. దాంతోపాటు ఈ రెండు కమిటీస్ ఏం సూచించారంటే ఈ ఆర్ఆర్బీస్ అంటే కేవలం డబ్బులను తీసుకోవడం, డిపాజిట్లుగా తీసుకోవడం, అప్పులు ఇవ్వడమే కాకుండా కొన్ని కమర్షియల్ కూడా చేయండి. హౌసింగ్ లోన్స్లు ఇవ్వండి, లేకపోతే క్రెడిట్ కార్డ్స్, గ్రామీణ బ్యాంకులు రూపే క్రెడిట్ కార్డ్స్, రూపే డెబిట్ కార్డ్స్లు కూడా ఇస్తున్నాయి ఈ మధ్యన. సో రకరకాలైన వాణిజ్య వ్యాపారాలు అంటే ఇప్పుడు కమర్షియల్ ఆపరేషన్స్ అంటాం బ్యాంకింగ్, వాటిల్లో కూడా వెళ్ళండి, ఎందుకంటే వాటిలో నుంచి కూడా లాభం వచ్చే ఆస్కారం ఉంటుందని కూడా చెప్పారనమాట ఈ కమిటీస్. కానీ ప్రధానంగా చెప్పిన సూచన ఈ కమిటీస్ ఏంటంటే విలీనం చేయండి తొందరగా అని చెప్పి. అప్పుడు గవర్నమెంట్ ఇంకా విలీనం చేయడం అనేది మెల్లగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ చూడండి, ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది అంటే విలీనం స్టార్ట్ చేశారు. మనకి 2014 వచ్చేసరికి మెల్లగా విలీనం చేస్తూ 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 ప్రభుత్వానికి ఆర్ఆర్బీస్ 57 వరకు కుదించుకున్నారు 2014 వచ్చేసరికి. సో గవర్నమెంట్ ఈ మెర్జ్ ప్రాసెస్ విలీనం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది చేపడుతూ 2014 వచ్చేసరికి 57 ఆర్ఆర్బీస్ అయినటువంటి ఆర్ఆర్బీస్ని తీసుకొచ్చారు. దీని తర్వాత కూడా ప్రభుత్వం విలీనం అనే ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్స్లో మీకు ప్రెజెంట్ ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి అని మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే ప్రెజెంట్ అనగా 1 ఏప్రిల్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. 1 ఏప్రిల్ 2020 కల్లా మనం చూసినట్లయితే మనకి ప్రస్తుతం 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎప్పుడన్నా సరే ఒకవేళ ఏదైనా విలీనం జరిగిన నెంబర్లో మార్పు జరిగినా మీరు అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1 ఏప్రిల్ 2020 కల్లా 43 ఆర్ఆర్బీస్ అనేవి ఉన్నాయి. సో ఈ పాయింట్ ఓకే కదండి. ఫస్ట్ ఆర్ఆర్బీస్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే 43 ఆర్ఆర్బీస్ అనేవి ఉన్నాయి ప్రెసెంట్. సో ఈ రకంగా మనకి ఆర్ఆర్బీస్ అనే ప్రాసెస్ అనేది వెళ్తూ ఉంది. ఇక్కడ నేను మీకు క్యాపిటల్ అడెక్వసీ రేషియో ఇచ్చాను కదండి, సిఏఆర్ అనేది. ఇక్కడ మీకు కొంచెం అర్థం అవడానికి ఇది ఎస్బీఐ యొక్క అకౌంటింగ్, ఎస్బీఐ వాళ్ళ సైట్లో ఉంటుందండి. అక్కడికి మీరు వెళితే వాళ్ళ అకౌంట్స్ చెక్ చేయగలిగితే ఎస్బీఐ అకౌంటింగ్ సంబంధించి స్టాటిస్టిక్స్ ఇది జస్ట్ మీకు ఇవ్వడం జరిగింది నార్మల్గా. ఇది ఆర్బీఐ యొక్క క్యాపిటల్ మూలధనము, ఇది వాళ్ళ ఎసెట్స్. సో ఈ సిఏఆర్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఈ ఎస్బీఐకి ఎంత ఉంది, క్యాపిటల్ మూలధనం ఎంత ఉంది, వీళ్ళకి మొత్తం అప్పులు ఇంత ఉన్నాయి. సో ఎస్బీఐ కనుక మనం చూసుకుంటే వీళ్ళు టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్, టోటల్ వీళ్ళకి రిస్క్ ఉన్న అప్పులు ఎంత ఉన్నాయంట 19,35,270 కోట్లు ఉన్నాయి వాళ్ళకి రిస్కీ అసెట్స్. వాళ్ళకున్న రిస్కీ ఆస్తులు ఎంతంట 19,35,270 కోట్లు. ఇందులో ఇప్పుడు వీళ్ళు ఎంత మూలధనం మెయింటైన్ చేస్తున్నారు? దాదాపుగా 2,50,700 కోట్లు అనుకోండి. ఇంత మూలధనం మెయింటైన్ చేస్తున్నారు. ఈ యొక్క ప్రక్రియనే క్యార్ అంటాం, క్యాపిటల్ అడెక్వసీ రేషియో. ఇది ప్రతి బ్యాంకు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఆర్బీఐ నియంత్రణ చేస్తుంది. వీళ్ళు ఆర్బీఐకి అకౌంట్స్ అనేది అందుపరచాలి. ఇందులో ఇది తెలపాలన్నమాట, మేము ఎంత క్యార్ని మెయింటైన్ చేస్తున్నాము అని. మీకు నేను ఆ క్యాపిటల్ అడెక్వసీ రేషియో అనేది మీకు చెప్పాను కాబట్టి ఇక్కడ నేను ఎస్బీఐ ఎగ్జాంపుల్గా తీసుకొని స్టాటిస్టిక్స్ ఇచ్చానంటే సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రతి బ్యాంక్ ఇది మెయింటైన్ చేయాలి. ఎట్లాగా బ్యాంకుకు ఉన్న మూలధనంని వాళ్ళు చూపిస్తారు, బ్యాంకుకి ఎంతైతే రిస్క్ ఉన్న అప్పులు అనేవి బ్యాంకు సూచిస్తుంది. ఈ రెండింటి రేషియోనే మనకి క్యార్ అంటాం. దీన్ని బట్టి 5, 6, 7 ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కటి మెయింటైన్ చేస్తుంది అనమాట క్యార్.
అయితే ఆర్బీఐ నియంత్రణ చేస్తుంది. మీ క్యార్ 8% దాటకూడదు, మీ క్యార్ 9% దాటకూడదు, అట్లాగా ఆర్బీఐ నియంత్రణ మ్యాక్సిమం లిమిట్ చెప్తుంది. దాంట్లో వీళ్ళు ఎంతన్నా పెట్టుకోవచ్చు, ఎంతైతే నియంత్రణ అంత ఉండాలి, మినిమం అంత ఉండాలి అని చెప్తుంది ఆర్బీఐ. దాన్ని దాటి వీళ్ళు ఎంతన్నా ఉంచుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా మనకి ఈ క్యార్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది మీరు ఏంటంటే, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా చూసుకున్నట్లయితే మనకు ఆర్డర్లో ఎంత నెంబర్ వచ్చింది అనేది 1975లో ప్రధానంగా డిసెంబర్ కల్లా మనం మాట్లాడినట్టయితే 6 బ్యాంకులు ఉండేవి, ఆర్ఆర్బీస్ అండి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ 6 ఉండేవి. డిసెంబర్ 80 అంటే 1980కి వచ్చేసరికి 85 అయినాయి, బాగా పెరిగినాయి 5 సంవత్సరాలు. మరి స్టార్టింగ్ కదండి 85, ఈ 5 సంవత్సరాలు ఇంకా బాగా పెరిగినాయి, 188కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ అర్థమైపోయింది ఆర్ఆర్బీ సంగతి అందరికీ. దీనితో ఆర్ఆర్బీస్ టోటల్ స్ట్రెంగ్త్ 196కి తక్కువ పెరిగినాయి ఈ 5 సంవత్సరాల్లో. ఈ తర్వాత ఏమైంది, 90 తర్వాత ఒక్కొక్క కమిటీ ఏ కమిటీని ఏర్పాటు చేయి, ఆ కమిటీ ఈ విలీనం చేయండి, తగ్గించండి ఆర్ఆర్బీస్ అంటున్నారు. దాంతో ఆ ప్రక్రియ మొదలుపెట్టారు. మార్చి 2006 కల్లా 133కి చేరాయి అనమాట ఆర్ఆర్బీస్. మార్చి 2011కి వచ్చేసరికి 82కి వచ్చాయి, మార్చి 2013కి వచ్చేసరికి 64కి వచ్చాయి, మార్చి 2014కి వచ్చేసరికి 57కి వచ్చాయి. ప్రెసెంట్ 1 ఏప్రిల్ 2020 కల్లా ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి 43కి వచ్చాయి. సో దీనికి 43 ఇంపార్టెంట్ వచ్చాయి. ఈ టేబుల్ ఇంపార్టెంట్ సార్ అంటే కేవలం ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనకి 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయి అంటే ఎప్పుడు దీని యొక్క మీనింగ్ అర్థమవుతుంది, ఇదంతా చూస్తే అర్థమవుతుంది. ఇది అర్థమవడం కోసం ఇది నేను చెప్తున్నాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అనేది మనకు అవసరం. ఇది కేవలం ఇది ఒక్క పాయింట్ చెప్పాను అనుకోండి, మీకు ఈ చరిత్ర తెలియదు ఆర్ఆర్బీస్కి, అందుకని చెప్తున్నా. టేబుల్ ఏం గుర్తుపెట్టుకోకలేదు, కేవలం ఈ ఒక్క ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ ఫ్యాక్ట్ మీకు అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవాలంటే ఇది అవసరం కాబట్టి టేబుల్ చెప్పడం జరుగుతుంది. మూలధనం అంటే ఏంటి సార్ అని వంశీ గారు అడుగుతున్నారు. సింపుల్ అండి. ఇప్పుడు మూలధనం అంటే ఇందాక మీకు చెప్పాను కదా, ప్రతి బ్యాంకు ఎంతైతే అప్పులు ఇచ్చారో అంతలో కొంత శాతంని ఖచ్చితంగా క్యాపిటల్ లాగా పెట్టుకోవాలి మూలధనంగా, అనగానే మీ క్యాష్ లాగా ఉంచాలి, మరియు గోల్డ్ రూపంలో కొంత ఉంచాలి, మరియు బ్యాంకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో ఉంచాలి. సో ఇవన్నీ మూలధనం కింద వస్తాయి అన్నమాట. ఎందుకు ఉంచాలి అంటే ఎప్పుడన్నా ఎవరన్నా అప్పు కట్టకపోతే బ్యాంక్ దివాలా తీయకుండా ఇది సెక్యూరిటీగా ఉంటుంది బ్యాంకుకి. సో బ్యాంక్ అనేది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది అందుకోసం దీన్ని ఉంచుతారు మూలధనం అంటే. ఏపీలో ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి అంటున్నారు. ఎస్ చూస్తామండి, ఏమన్నా ఏపీలో ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అవన్నీ చూస్తాం. సో మనకి ఇవి నెంబర్ ఆఫ్ రీజనల్ బ్యాంక్స్ అంటే ఇవ్వండి. ఏపీలో కిరణ్ వానా గారు అడిగారు కదా, ఏపీలో మనకి 4 ఉన్నాయి అనమాట ప్రెజెంట్ 1 ఏప్రిల్ 2020 కల్లా. ఇది అబ్సల్యూట్ లేటెస్ట్ డేటా అనమాట. వేరే బుక్స్లో వేరే ఉన్నాయంటే మీరు వేరే అనుకోకండి, ఇది లేటెస్ట్ అప్డేట్ అవుతూ ఉండాలి ఇది ఎప్పటికెప్పుడు. సో మనకు ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి గ్రామీణ బ్యాంకులు. ఏంటంటే అంటే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఈ బ్యాంకు లాభాల్లో కూడా ఉంది అని రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ 4 ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఒకటి ఉంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్. సో టోటల్గా చూసుకుంటే మన భారతదేశంలో 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయి. ఈ పాయింట్ క్లియర్ కదండి. నెక్స్ట్ ఆర్ఆర్బీస్కి సంబంధించి ఒక పాయింట్ మీరు ఇందులో గ్రహించాల్సింది ఏంటి అంటే, ఈ ఆర్బీఐని ఎవరు రెగ్యులేట్ చేస్తారు, ఎవరు నియంత్రణ చేస్తారు అనేది మీరు చూడాలి. మరి ఆర్ఆర్బీ ఆబ్వియస్లీ ఆర్బీఐ యాక్ట్ 1949, ఆర్బీఐ యాక్ట్ 1934 మరియు రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంక్స్ యాక్ట్ 1949 అవన్నీ చూసాం కదండి. మరి దాని ప్రకారంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బ్యాంకు ఆర్బీఐ యొక్క నియంత్రణ కింద వస్తుంది. మరి ఆబ్వియస్లీ ఆర్ఆర్బీలు కూడా ఆర్బీఐ యొక్క నియంత్రణ కింద వస్తాయి. కాకపోతే ఇవి సూపర్విజన్, వీటిని పర్యవేక్షణ ఎవరు చేస్తారు, దీస్ బ్యాంక్స్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ డైరెక్ట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్. పర్యవేక్షణ ఎవరిది ఉంటుంది అనేది మనం చూసినట్లయితే పర్యవేక్షణ నబార్డ్ పర్యవేక్షణలో పనిచేస్తాయి ఈ ఆర్ఆర్బీస్. నబార్డ్ అంటే ఏంటి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని గురించి నేను ఆ సందర్భం వచ్చినప్పుడు క్లియర్గా చూస్తామండి ఈ బ్యాంక్ గురించి. ఇప్పుడు జస్ట్ నబార్డ్ అనే ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ అనేది నబార్డ్ బ్యాంక్ అనేది ఈ ఆర్ఆర్బీస్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ని పర్యవేక్షణ చేస్తుంది. నియంత్రణ ఎవరు చేస్తుంది అంటే ఆర్బీఐ చేస్తుంది. పర్యవేక్షణ ఎవరు చేస్తారు అంటే నబార్డ్ చేస్తారు. సో ఈ పాయింట్స్ అనేది మీరు నోట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్ఆర్బీస్ గురించి ఓవరాల్గా
నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఆర్ఆర్బీస్ ఎట్లా అడుగుతాడు, ఆర్ఆర్బీస్ యొక్క ప్రధానమైన ధ్యేయం ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశారు ఈ ఆర్ఆర్బీస్ అంటే వ్యవసాయానికి, అగ్రికల్చర్కు మరియు గ్రామీణ అభివృద్ధి కోసం, రూరల్ డెవలప్మెంట్ కోసం అప్పు లేకపోతే బ్యాంకింగ్ వ్యవస్థ ఆ ప్రజలకు కూడా తీసుకువెళ్ళడానికి ఈ ఆర్ఆర్బీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో టు ప్రొవైడ్ క్రెడిట్ ఫెసిలిటీ టు అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో వ్యవసాయానికి గ్రామీణ అభివృద్ధికి బ్యాంకింగ్ రంగంలో వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి ఈ ఆర్ఆర్బీస్ అనేవి ఏర్పాటు చేశాము. నెక్స్ట్ ఏం అడుగుతాడు ఆర్ఆర్బీస్కి సంబంధించి, ఈ ఆర్ఆర్బీస్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు, ఆర్ఆర్బి యాక్ట్ 1976 ద్వారా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఏం అడుగుతాడు ఎగ్జామ్లో ఆర్ఆర్బీకి సంబంధించి, ఏ కమిటీ రికమెండేషన్ సూచన మేరకు ఆర్ఆర్బీస్ ఏర్పాటైనాయి అంటే నరసింహం కమిటీ అని చెప్పి ఆన్సర్ చేయాలి. నరసింహం వర్కింగ్ గ్రూప్, దీనే నరసింహం కమిటీ అని కూడా అనవచ్చు. నరసింహం వర్కింగ్ గ్రూప్, నరసింహం కమిటీ. నెక్స్ట్ ఏ విధంగా అడగచ్చు, మన భారతదేశంలో ఏర్పడిన ఫస్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఏది, ప్రథమ బ్యాంక్. ఎక్కడ ఏర్పాటు చేశారు, ఇది మొరదాబాద్ యూపీలో ఏర్పాటు చేశారు. ఇది ఏ స్పాన్సర్ బ్యాంక్ దీనికి అంటే సిండికేట్ బ్యాంక్ అనేది స్పాన్సర్. సో ఈ బ్యాంక్స్ యొక్క ఓనర్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఓనర్షిప్ ఏ విధంగా ఉంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి 50%, రాష్ట్ర గవర్నమెంట్కి 15%, స్పాన్సర్ బ్యాంక్కి 35%. నెక్స్ట్ ఎగ్జామ్లో ఏమడుగుతాడు, ప్రస్తుతం అనగా 1 ఏప్రిల్ 2020 కల్లా ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి మన భారతదేశంలో అంటాడు. 43 అని చెప్పి మీరు ఆన్సర్ చేయాలి. సో ఆర్ఆర్బీస్కి సంబంధించి బ్రీఫ్ అంటే ఇదండి. దీంతో మన ఆర్ఆర్బీస్కి సంబంధించిన పాయింట్స్ అన్నీ చూసాము. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా బ్యాంకింగ్ సెక్టర్లో చాలా ఉంటాయి మనం చూడాల్సినవి, నబార్డ్ అవనివ్వండి లేకపోతే చాలా ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత మనం మానిటరీ పాలసీ అని చెప్పి అట్లాగే మనం ఫ్లోలో ఒక ఆర్డర్లో వెళ్తాము. దాంతో మనకి క్లియర్ ఐడియా వస్తుంది. సో ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనము 11 o'clockకి షార్ప్గా హిస్టరీలో కలుసుకుందాం. హిస్టరీలో బౌద్ధ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో రిమైనింగ్ అది కంప్లీట్ చేసి నెక్స్ట్ మనం జైన్ ఆర్కిటెక్చర్కి వెళ్దాం. సో బౌద్ధ మరియు జైన శిల్పకళ గురించి హిస్టరీ 11 o'clock అనేది మనం షార్ప్గా మీట్ అవుదామండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకోండి, మనం 11 o'clockకి కలుసుకుందాం. సో ఇది ఎప్పటికెప్పుడు రివైజ్ చేసేస్తుండండి. మనకి ఎట్లాగన్నా సరే క్విజ్ ఉంటుంది కాబట్టి వీకెండ్ ఆ క్విజ్లో కూడా మీకు రివైజ్ అయిపోద్ది. కాబట్టి క్విజ్లో మీరు బాగా ఆన్సర్ చేయాలంటే ఇది ఎప్పటికెప్పుడు రివైజ్ చేస్తూ ఉండండి. సో ఇది అండి ఓవరాల్ సంబంధించి వీడియోస్ కనుక చాలా ఎఫర్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. మీకు నేను అడిగేది ఓన్లీ లైక్ అని ఒక్కటే అడుగుతామండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. సో దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. నోట్స్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే దీని నుంచి నోట్స్ చేసుకోండి సో దట్ మీకు అంటే క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, అది డైరెక్ట్ పీడిఎఫ్లో చదవడం అది ఓకే, రివైజ్ చేసుకోవడం, కానీ నోట్స్ రాసుకొని మీకు అది మీ ఓన్ రైటింగ్లో రాసుకొని చూసుకొని ఎప్పటికెప్పుడు రివైజ్ చేస్తుంటుంటే ఇంకా ఫర్దర్ బెనిఫిట్ అనేది ఉంటుంటుందండి. ఏపీ ఎకానమీ అంటున్నారు అంటే ప్రెజెంట్ ఏంటి అంటే మనకి ఈ సబ్జెక్ట్స్ ఆల్రెడీ చూస్తున్నాం కదండి. ఇవన్నీ అయ్యాక ఇఫ్ వీ హ్యావ్ సమ్ టైమ్ వీ కెన్ లుక్ ఫర్ ఏపీ ఎకానమీ. యువరాజ్ సంథింగ్ వెంకట్ గారు అడుగుతున్నారు. వన్స్ వీఆర్ కంప్లీటెడ్ విత్ ఆల్ దిస్ వీ కెన్ లుక్ ఫర్ ఏపీ ఎకానమీ అండి. ప్రెజెంట్ ఏపీ ఎకానమీ అయితే ప్రెజెంట్ స్కెడ్యూల్లో లేదు. థ్యాంక్ యూ అండి ప్రభుదాస్ గారు. నెక్స్ట్ నబార్డ్ సిడ్బీ అంటున్నారు రవితేజ గారు. షూర్ అండి, అవన్నీ మనము ప్రతి టాపిక్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు దాని గురించి మనము చూస్తాము డెఫినెట్గా. నబార్డ్ సిడ్బీ అవన్నీ చూస్తాము. అమర్నాథ్ రెడ్డి గారు సెర్ప్ అంటున్నారు. సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అంటామండి. ఇవి మున్సిపల్ ఆ ప్రాంతాల్లో అనేది పనిచేయడం జరుగుతుంది. అది మనము వీ లుక్ ఆఫ్టర్వర్డ్స్ అండి. పావర్టీ ఎలివియేషన్ అండ్ మనం పావర్టీ చాప్టర్ చదువుతాం ఎకానమీలో, వాటిలో చూస్తాం సెర్ప్. సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం వాళ్ళని స్వయం ప్రతిపత్తిగా తయారు చేయడం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు అనమాట. మున్సిపాలిటీతో లింక్స్ ఉంటాయి. సో మనం పావర్టీ చాప్టర్లో చూస్తాము సెర్ప్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్ అండి చూస్తాం. సాహిత్య గారు కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. డెఫినెట్లీ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి కూడా మన ఏపీలో ఏమేమి ఉన్నాయి, తెలంగాణలో ఏమున్నాయి, ఓవరాల్గా అసలు దాని యొక్క హిస్టరీ ఏంటి, అవన్నీ కూడా వీ విల్ బి లుకింగ్ ఇన్ టు ఇట్. క్విజ్ ఎప్పుడు ఎలా రాయాలి సార్ అని రజనీ గారు అడుగుతున్నారు. మనకి వీకెండ్స్ అండి, సాటర్డే సండే క్విజ్ ఉంటాయి.